ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. దొరికేసాడు దొంగ, పట్టేసుకున్నారు పోలీసులు. ఇంకా రేపటి నుంచి మీరు ఐబొమ్మలో సినిమా చూడలేరు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎన్నాళ్ళు సినిమాలని ఫ్రీగా ప్రజలకు చూపిస్తారా? 10,000 5,000 టిక్కెట్లు పెట్టి ఫస్ట్ డే వెళ్తుంటే ఫ్యాన్స్, వీళ్ళు మాత్రం సినిమా రిలీజ్ అవ్వగానే ఓటీటీలో లపక్కన వెళ్ళి టపక్కన ఐబొమ్మలో చూసేస్తారా? ఇక మీ వల్ల అవ్వదమ్మా. ఐబొమ్మ వాళ్ళందరినీ వెంటాడి వేటాడి పట్టుకుంటున్నారు. క్లౌడ్ టెక్నాలజీ వాడి వేరే వేరే దేశాల్లో ఉండి సినిమాల్ని పైరేట్ చేసి దాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి ఐబొమ్మ యాజమానులు మొత్తాన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. నిజమా సార్? నిజమా? ఐబొమ్మ ఇప్పుడు బ్యాన్ అయిపోతుందా సార్? ఐబొమ్మ ఓనర్ రవి అరెస్ట్. ఈయన ఇమ్మడి రవి అంటారు, ఈయన అరెస్ట్ అంట. ఓకే, విదేశాల నుంచి హైదరాబాద్ వస్తుండగా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ను పైరసీ చేసి రిలీజ్ చేసేవాడు. తన వెబ్సైట్పై కన్నెత్తి చూస్తే సినీ జనాలతో పాటు పోలీసుల జీవితాలను కూడా బట్టబయలు చేస్తానని పోలీసులను బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి ఇతనేనంట. అబ్బో, గత 6 నెలలుగా అతని కోసం గాలిస్తూ ఉన్నారు. ఎక్కడ సార్ గాలిచ్చేది మీరు? గాలిచ్చేటట్లయితే చాలామంది ఉన్నారు, వాళ్ళని గాలిచ్చవచ్చు కదా. మీరు వాళ్ళని ఎవరిని గాలిచ్చరు. అంతా గాలిచ్చే వాళ్ళైతే ఎట్లా సార్? పోన్లే, గాలిచ్చుకోండి. ఇలా సినిమా పరిశ్రమకు 3,000 కోట్ల నష్టం కలిగించిన ఐబొమ్మ ఇమ్మడి రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తి వన్ ఆఫ్ ద ఆపరేటర్, అంతకుమించి ఏం లేదు. ఐబొమ్మ యజమానుల్ని వీళ్ళు పట్టుకోలేరు, పట్టుకోబోరు కూడా. ఎందుకంటే అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది ఒక చైన్ నెట్వర్క్. ఇందులో ఎంతమంది ఉన్నారో, ఎక్కడెక్కడ వర్క్ చేస్తారో ఒకటికి నుంచి ఒకటికి తెలియదు. వీటిలో రిలీజ్ చేస్తూ ఉంటారు డిజిటల్ టెక్నాలజీలో. డైరెక్ట్గా దాని నుంచి హ్యాకింగ్ చేస్తున్నారు. అటువంటప్పుడు నీకు నిజంగా హ్యాకరు, నిజంగా ఐబొమ్మని మేనేజ్ చేసేవాళ్ళు దొరికిపోయారని పోలీసులు చెప్పగానే అవునా అని టీవీ ఛానల్స్ మొత్తం దాన్ని హడావుడి చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అన్నా, అది క్లౌడ్ టెక్నాలజీతో వాడుతున్నటువంటి హైలీ టెక్నికల్ టీమ్తో వర్క్ చేస్తున్నటువంటి టీం. ఎంత దమ్ము లేకపోతే పోలీసులకి ముందుగానే వార్నింగ్ ఇస్తారన్నది ఆలోచించుకోండి. అటువంటి వాడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా లింగు అంటే ఎయిర్పోర్ట్లో దిగ్గానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇట్లాంటి వాళ్ళు అంతా మన గల్లీలో తిరిగే లో క్లాస్లో ఉన్నటువంటి జస్ట్ సినిమాలు ప్రింట్ దగ్గర వెళ్ళి రిలీజ్ టైంలో అక్కడ రికార్డ్ చేసి పంపించే ఒక టీం వీళ్ళంతా, అంతే. ఇందులో కొంతమంది అడ్మిన్లు ఉండొచ్చు, కొంతమంది ఆ సినిమాలన్నింటినీ బ్యాకప్ పెట్టుకొని అప్పటికప్పుడు కావాల్సినప్పుడు రిలీజ్ చేసేవాళ్ళు. ఆ సినిమాలు వాడు ఎప్పుడైతే హ్యాక్ చేసి ఆ సినిమాని కాపీ చేశాడో ఆ హ్యాకరు ఆ సినిమాని కొన్ని వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఒక సర్వర్లోంచి ఒకసారి మళ్ళీ ఐబొమ్మలోంచి తీసేసాడు అనుకో ఎవడన్నా, మళ్ళీ ఇంకోసారి వెంటనే ఇంకోటి అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఆ బ్యాకప్ అంతా ఒక దగ్గర దాస్తూ ఉంటారు. అలా బ్యాకప్ దాచేవాళ్ళు ఈడొకడు, అంతే. అంతకుమించి ఎమ్మడ్రావు అనే వ్యక్తి ఐబొమ్మకు సంబంధించిన వాడు. అతన్ని పట్టేసుకుని ఇక ఐబొమ్మ వెబ్సైట్ మొత్తం ఆగిపోతుంది అంటే ఇప్పటికి చాలామంది ట్రై చేశారు, కానీ ఏ ఒక్కరు కూడా ఐబొమ్మని హ్యాక్ కాదు కదా, ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు కూడా ఎవరు వెళ్ళలేకపోయారు. ఇదేదో అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్టు ఐబొమ్మ మేనేజ్మెంట్ని అరెస్ట్ చేశారంటూ వార్తలు వస్తున్న క్రమంలో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఐబొమ్మని వాళ్ళని అరెస్ట్ చేయాలంటే వీరు ఇక్కడ ఉండడానికి అనర్హులు. మీరు కూడా హ్యాకింగ్లో వాళ్ళని దాటి వెళ్ళిపోవాలి. టెక్నాలజీలో వాళ్ళు వాడుతున్న టెక్నాలజీ వాడాలి. కానీ మనకు అంత ఉందా పోలీస్ డిపార్ట్మెంట్కి? ఒకసారి ఆలోచించండి. అయితే కరేబియన్ దీవుల్లో ఉంటూ ఇవన్నీ చేస్తున్నాడు ఈయన అని చెప్తున్నాడు. కరేబియన్ దీవులకి మెయిన్ టీం దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండొచ్చు, కానీ అంత సీను ఈ ఇమ్మడి రవికి లేదని చెప్తున్నాడు. వెబ్సైట్ నిండా తెలుగు సినిమాలు పైరసీ ఓటీటీ కంటెంట్ ఐబొమ్మలపై ఫిర్యాదు చేసిన తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుల ఆధారంగా కేసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు దమ్ముంటే పట్టుకున్నట్టు పోలీసులు సవాలు విసిరిన ఐబొమ్మ. అసలు నిజంగా చెప్పాలంటే ఈ పోలీసుల వల్ల ఐబొమ్మకి ఎక్కడ లేని క్రేజ్ వస్తుంది. ఎవరిని ఒకరిని పట్టించుకుని ఐబొమ్మను పట్టుకున్నామంటారు, ఐబొమ్మను పట్టుకున్నారని అందరు వెళ్ళి మళ్ళీ సెర్చ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఐబొమ్మ ట్రెండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేమి లేదు, మళ్ళీ దాని కార్యాచరణ అలాగే ముందుకు చేసుకుంటూ వెళ్తుంది. అరెస్ట్ అనంతరం ఈయన దగ్గర 3 కోట్లు దొరికినాయంట. 3 కోట్ల ఐబొమ్మ నిర్వాహకుడి దగ్గర నాకు తెలిసి 3,000 కోట్లు దొరకాలి. 3 కోట్లు దొరకటం ఏంటి కామెడీగా? వీడు ఐబొమ్మ నడుపుతున్నాడా లేదంటే వాడు అయ్యే తీసిన బొమ్మలు నడుపుతున్నాడా? నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ
ఐబొమ్మ అనే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అది. సినిమాల్ని ఫ్రీగా హై క్వాలిటీలో చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా పైరేటెడ్ ఐబొమ్మలు రాదు చూసుకోండి. ఒకవేళ ఇక్కడ పైరేటెడ్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా సార్ పైరేటెడ్ అని మెసేజ్ పెట్టగానే డిలీట్ చేస్తూ ఉంటాడు వాడు. అంటే వాడు ఎంత క్రమశిక్షణగా ఒక తప్పుని పద్ధతిగా అదే సినిమాలో ఉంటుంది. వాడేంట్రా ఏదో గులాబీ మొక్కకు నీళ్ళు పోస్తున్నట్టు అలా కొడుతున్నాడు ఏంట్రా అని అడుగుతాడు కదా. వీడు కూడా అలాగే ఏదైతే ఎక్కువ రేట్లతో సినిమాలు తీస్తారో, ఎక్కువ ప్రజలపైన భారాన్ని మోపుతారో, ఏ పనికి మాలిన సినిమాలు మొత్తాన్ని తీసుకొచ్చి ఐబొమ్మలో పెట్టేసి ₹1000 టికెట్ పాప్కార్న్ కొంటే 700, 600, 300 అంత రేట్ల నుంచి ప్రజల్ని కాపాడుతున్న మహానుభావుడు చాలామందికి. ఐబొమ్మ ఒకటి, మూవీ రూల్స్ ఒకటి, లేకపోతే సామాన్యుల సినిమాని ఎప్పుడూ మర్చిపోయి థియేటర్లో కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే సినిమాని చూసి ఎంజాయ్ చేసే సిచ్యువేషన్ ఉండేదేమో. నేను ఐబొమ్మకి సపోర్ట్ చేస్తున్నది నా ఉద్దేశం కాదు. ఐబొమ్మని సపోర్ట్ చేస్తున్న వారు ఉన్నారని చెప్పే క్రమమైనది. ఎందుకంటే ఐబొమ్మలో సినిమాలు చూసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నటువంటి సంఘటనలు కోకోలలో. సినిమాకి వెళ్తే 4 కుటుంబ సభ్యులు, తల్లి తండ్రి 2 పిల్లలు సినిమాకి వెళ్తే మీకు అయ్యే ఖర్చు దగ్గర సినిమా టికెట్లకు వెయ్యిపోయినాయి అనుకోండి. లోపలికి వెళ్ళి సినిమా చూసిన తర్వాత పాప్కార్న్లు, కూల్ డ్రింక్లు, స్నాక్స్కి ఇంకో 2000, మొత్తం 3000. నార్మల్ సినిమా అయితే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద హీరోలు చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు రాసుకొని రేట్లు పెంచుకొని 1000, 1500 3 రోజులు అంటారు. కాబట్టి ఆ 3 రోజుల్లో చూసారంటే ఒక్కో టికెట్ 1000, 4 పోతే 4000. ఇలా కుటుంబ సభ్యులు కనీసం 10,000 ఖర్చు పెట్టుకుంటే కానీ సినిమా చూడలేని దరిద్రమైన సిచ్యువేషన్లో ఉంటే వాడు దేవుళ్ళ వచ్చి ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడు. మరి అటువంటి వ్యక్తిని సామాన్యులు గౌరవించి ముందుకెళ్ళొచ్చు. నిజంగా సమాజంలో అంతా రేపు విప్లవం రేకెత్తించి ఐబొమ్మ లాంటి ఫేక్ సినిమాలు రిలీజ్ చేసే ఛానల్స్ని, వెబ్సైట్ని తీసేయాలంటే మరి తీసేయచ్చుగా పోలీసులు. అసలు వెబ్సైట్నే లేపేయచ్చు కదా. వాళ్ళని పట్టుకోవడానికి టీములంతా గాళ్ళు తిరిగేదానికన్నా వెబ్సైట్ని క్లోజ్ చేయొచ్చు కదా. వెబ్సైట్ని క్లోజ్ చేయటం చేత కానీ పోలీసులు ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకున్నారంటే ఎట్ట నమ్మారా అని అడగాలని ఉంది. కానీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది చూద్దాం. కానీ ఐబొమ్మని ఎప్పుడు కాదు, ఐబొమ్మని ఇప్పుడు తీసినా ఇంకో డొమైన్ నేమ్తో మళ్ళీ వస్తుంది, ఇంకో డొమైన్ నేమ్తో మళ్ళీ వస్తుంది. దాన్ని అందరూ ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు. ఈ ధనికులు బలిసిన వాళ్ళు సినిమాలు తీసి విపరీతమైన రేట్లతో వాళ్ళ జీవితాలని చిన్న చిన్న ఉద్యోగులు, చిన్న చిన్న కుటుంబాల ఆనందాన్ని లాగేసుకోవాలని చూస్తూ, వాళ్ళ డబ్బులు లాగేసుకోవాలని చూస్తే ఐబొమ్మ మాత్రం ఇంట్లోనే ఉండి ఫోన్లో సినిమా చూసుకోరా అని చెప్తుంది. అర్థమైంది కదా. సో అటువంటి చీప్ అంటే మన వాళ్ళు బట్టలు చించుకుంటారు, మోసాలు పోతారు, అన్ని డబ్బులు మొత్తం తగిలేసుకుంటారు. అటువంటిది ఐబొమ్మ ఫ్రీగా దొరికి ₹1 కూడా తీసుకోవట్లేదు. నీ డేటా పోయినా కూడా ఏముంది, బొక్క డేటా ఎప్పుడో దేశాల ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది కూడా ఇండియా డేటా. అటువంటి క్రమంలో ఇటువంటి ఐబొమ్మ లాంటి నిర్వాహకుల్ని అరెస్ట్ చేయడం అనేది అసాధ్యం. ఫస్ట్ వీలైతే వెబ్సైట్ని క్లోజ్ చేయండి. మళ్ళీ ఇంకో వెబ్సైట్ అయితే బెప్పం వస్తుంది, ఆ తర్వాత టొప్పం వస్తుంది, ఆ తర్వాత డిప్పం వస్తుంది, వస్తూనే ఉంటాయి. సో ఈ వ్యక్తి మెయిన్ పర్సన్ కాదు. ఈ విషయాన్ని మీరంతా గమనించాలి. ఐబొమ్మకి ఎటువంటి వచ్చిన ఇబ్బంది లేదు, లోటు లేదు. పేదవాడు హ్యాపీగా సినిమాలను ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.